హలో హలో గుడ్ మార్నింగ్. గుడ్ ఈవ్ గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. గుడ్ ఈవినింగ్ మా. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో వచ్చి మనము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి సౌండ్ రీసౌండ్ వస్తుంది, క్లారిటీగా వస్తుందమ్మా. హలో హలో ఓకే అమ్మా. ఓకే, లాస్ట్ క్లాస్లో వచ్చి మనము 4th సెమిస్టర్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనము డిస్కస్ చేసుకున్నాం. టుడే వచ్చి మెటీరియల్ ఇస్తానమ్మా. ఫ్రైడే ఇస్తాను, కన్ఫామ్గా ఇస్తాము. ఏమి ఆన్ ది ప్రాసెస్. ఏమి ముఖ్యంగా వచ్చి మనం ఈరోజు వచ్చి నేను చెప్పాను ఆల్రెడీ మీ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎందుకంటే మనకు నెక్స్ట్ ఈ వీక్ లాస్ట్ వీక్లో మనకు ఎగ్జామ్స్ ఉన్నాయి, సెమిస్టర్ ఎగ్జామ్స్. దానికి దృష్టిలో ఉంచుకొని మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి 4th సెమిస్టరు. ఆ యొక్క 4th సెమిస్టర్ డిస్కషన్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ ఇప్పుడు సెండ్ చేశాను, నీట్గా రాసి. ఫస్ట్ యూనిట్లో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి నేను చెప్పాను. 3 క్వశ్చన్స్ లాస్ట్ క్లాస్లో. బ్రహ్మ సమాజము, నెక్స్ట్ వచ్చి ఆర్య సమాజం. ఏమి అంటే భారత సాంఘిక సంస్కరణోద్యమంలో బ్రహ్మ సమాజం ప్రాధాన్యతను వివరింపము అని మనకు 10 మార్క్స్ అడుగుతాడు. దీని ఇంగ్లీష్లో వచ్చి డిస్క్రైబ్స్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్రహ్మ సమాజ్ ఇన్ ది సోషల్ రిఫార్మ్ మూమెంట్ ఇన్ ఇండియా అని అడగడం జరుగుతుంది. లాస్ట్ సెమిస్టర్లో అడిగాడు. ఆ మోడల్ పేపర్ కూడా మీకు సెండ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చి అలాగే ఆర్య సమాజ స్థాపనకు స్వామి దయానంద సరస్వతి చేసిన కృషిని వివరించండి అని మనము ఈసారి కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిస్క్రైబ్స్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ స్వామి దయానంద సరస్వతి ఫార్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆర్య సమాజ్. దాని గురించి మనకు అడగవచ్చును. ఈసారి మనకు సెమిస్టర్ ఎగ్జామినేషన్లో కంపల్సరీగా అడగడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే దీనికి ఛాయిస్గా వచ్చి ఎక్స్ప్లెయిన్ ది రోల్ ఆఫ్ రామకృష్ణ మిషన్ అండర్ సోషియో రిలీజియస్ రీఫార్మ్స్ మూమెంట్. సాంఘిక మత సంస్కృతోద్యమంలో భాగంగా రామకృష్ణ సేవలను తెలపండి అని కూడా మనకు అడగవచ్చును. మనకు ఈ 2 క్వశ్చన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాల, ఆర్య సమాజము, రామకృష్ణ మిషన్కి. అలాగే సెకండ్ యూనిట్లో నేను చెప్పాను 2 క్వశ్చన్స్. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. భారత జాతీయ ఉద్యమానికి గల కారణాలు పేర్కొనండి. అలాగే నెక్స్ట్ వచ్చి భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనను పేర్కొనండి అని కూడా అడగవచ్చును. కంపల్సరీ అడుగుతాడు. మనకు థర్డ్ యూనిట్లో వచ్చి మనం 3 క్వశ్చన్స్ చూసుకోవాలి, 4 క్వశ్చన్స్ చూసుకోవాలా క్లారిటీగా. ఎందుకంటే మాకు లాస్ట్ సెమిస్టర్లో వచ్చి వందే మాతరం ఉద్యమం గురించి అడిగాడు మీ సీనియర్స్కి. స్వదేశీ ఉద్యమం అని. వందే మాతరం ఉద్యమానికి ఏమి మరొక పేరు స్వదేశీ ఉద్యమం అని. ఏమి అలాగే హోమ్ రూల్ ఉద్యమం గురించి అడిగాడు. ఈసారి డిఫరెంట్గా అడిగితే మితవాదుల గురించి అడగచ్చు, అతివాదుల గురించి అడగచ్చు, లేకపోతే ఈ 2 కూడా డిఫరెంట్గా అడగచ్చు. ఎందుకంటే ఇండైరెక్ట్గా అడిగారు స్వదేశీ ఉద్యమం అని. ఈసారి వందే మాతరం ఉద్యమం అని మనకు అడగవచ్చును. కాబట్టి ఈ 4 కూడా మనము ఈ యొక్క థర్డ్ యూనిట్లో మనము చూసుకోవాలి మన ప్రిపరేషన్లో. అలాగే నెక్స్ట్ వచ్చి భారత జాతీయ ఉద్యమంలో మహాత్మా గాంధీ పాత్రను వివరించండి. ఇది కంపల్సరీగా రిపీటెడ్ క్వశ్చన్, కంపల్సరీగా మనకు అడగడం జరుగుతుంది. అలాగే లాస్ట్ సెమిస్టర్లో ఈ యొక్క యూనిట్ నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం గురించి అడిగాడు. ఈసారి క్విట్ ఇండియా ఉద్యమం గురించి
మనకు అడగచ్చును. అలాగే 5th యూనిట్లో వచ్చి భారత యూనియన్ ఏకీకరణలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర. ఇది రిపీటెడ్ క్వశ్చన్, కంపల్సరీగా మనకు ఇది అడుగుతాడు కాబట్టి మనం కంపల్సరీగా దీన్ని చదవాలి. అలాగే ముస్లిం లీగ్ ఆప్షన్గా ఇస్తాడు, లేకపోతే 5 మార్క్స్ కూడా అడగవచ్చును. ఇప్పుడు మనము టోటల్ ఎన్ని క్వశ్చన్లు చెప్పాము? ఫస్ట్ యూనిట్లో 3, సెకండ్ యూనిట్లో 2, 5 క్వశ్చన్స్, 6, 7, 8, 9, 10, 11, 12, 13 క్వశ్చన్స్. ఈ 13 క్వశ్చన్స్ మనం డైలీ మనము మళ్ళీ రివిజన్ చేసుకుంటాం. ఈ యొక్క 13 క్వశ్చన్స్ మీద మీరు ఫోకస్ పెట్టాలి, ప్రిపరేషన్ చేయాలి. ఆల్రెడీ మనము సిలబస్ కంప్లీట్ చేసుకున్నాం. దాంట్లో భాగంగా మనకేమంటే మనము ప్రతిరోజు డైలీ ఒక టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ప్రతిరోజు కూడా మీకు మెటీరియల్ నేను సెండ్ చేస్తాను. మీరు డైలీ అసైన్మెంట్ రాసి ఎంతమంది అసైన్మెంట్ రాస్తారో వాళ్ళకి అటెండెన్స్ పడుతుంది. కాబట్టి టోటల్లో హెచ్ఈపి హెచ్పిడిలో 48 నెంబర్స్ ఉన్నారు. ఈ యొక్క 13 క్వశ్చన్స్ కూడా వద్దు, ఒక 10 నేర్చుకుంటే చాలు. కాబట్టి ముఖ్యంగా ఏమంటే మనకు ఈ యొక్క దీని గురించి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వచ్చి మనము డిస్క్రైబ్స్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్రహ్మ సమాజ్ ఇన్ సోషల్ రిఫార్మ్మెంట్ ఆఫ్ ఇండియా. అంటే భారత సాంఘిక సంస్కరణ ఉద్యమంలో బ్రహ్మ సమాజం ప్రాధాన్యత గురించి మనం తెలుసుకుందాం. ఇది లాస్ట్ సెమిస్టర్లో అడిగాడు, మళ్ళీ ఒకసారి అడిగితే మనము బేసిక్ క్వశ్చన్ కాబట్టి, బేసిక్ టాపిక్ కాబట్టి మనం తెలుసుకోవాలి. మనము ఆల్రెడీ తెలుసుకున్నాం సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు. మన ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ అంటే ఎందుకు మన భారతీయ సమాజంలో సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు వచ్చాయంటే, మన భారతదేశాన్ని వచ్చి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. వారి అధికార మతమైన క్రైస్తవ మతాన్ని ఇక్కడ వ్యాప్తి చేయడానికి క్రైస్తవ మత సంస్థలు కీలక పాత్ర పోషించి హిందూ సంస్కృతిని, అలాగే ముస్లిం సంస్కృతి నాశనం చేసి, అలాగే ఆ కాలంలో భారతీయ సమాజంలో అనేక సాంఘిక దురాచారాలు మన చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా వచ్చి సమాజంలో సతీ సహగమనం, అలాగే సతీ సహగమనం అంటే మనకందరూ కూడా తెలుసు, భర్త చనిపోతే భార్యని చితికి మంటల్లో వేసే ఆచారం. బాల్య వివాహాలు కానీ, శిశు హత్యలు అంటే ఆడపిల్లలు పుడితే పురుట్లోనే చంపేసే ఆచారం, బహుభార్యత్వం, పరదా పద్ధతి మొదలగు సాంఘిక దురాచారాలు హిందూ మతంలో ఉండే సాంఘిక దురాచారాలను, సమాజంలో ఉండే సాంఘిక దురాచారాలను సంస్కరించడానికి 19-20 శతాబ్దాలు వచ్చి మనకు అనేక సమాజాలు వెలిసాయి. ఆ యొక్క సమాజాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఒకటి వచ్చి బ్రహ్మ సమాజం అని, రెండోది వచ్చి ఆర్య సమాజం అని, అలాగే దివ్యజ్ఞాన సమాజం అని, అలాగే ప్రార్థనా సమాజం అని, మనము అనేక సమాజాల గురించి మనము తెలుసుకోవడం జరిగింది. ఏమి బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వాడు? స్టూడెంట్స్ హలో ఏమ్మా, హలో 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 అమ్మా, ఏం బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వాడు ఎవరు? హలో, బ్రహ్మ సమాజాన్ని
ఉమ్, హలో, ఎవరు మన బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వాడు? ఉమ్, చెప్పండి అమ్మా. హలో, సంధ్య. హలో, బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వాడమ్మా. ఇంకా 2 వీక్స్. అది స్వామి దయానంద సరస్వతి. అది మా బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వాడు ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. అంటే 19-20 శతాబ్దాల్లో మనకు అనేక సమాజాలు వెలుస్తాయి. ఎందుకంటే భారతీయ సమాజంలో ఉండే సాంఘిక దురాచారాలను నిర్మూలించడానికి, మన యొక్క హిందూ మతాన్ని కాపాడుకోవడానికి, హిందూ సంస్కృతిని కాపాడుకోవడానికి 19-20 శతాబ్దంలో అనేక సమాజాలు వెలుస్తాయి. అందులో భాగంగా మనము ఆ యొక్క సమాజాల గురించి మనం చర్చించుకుంటున్నాం. దీన్ని మనకు ఒక్కో సమాజం గురించి అడగచ్చు. మనకు సెమిస్టర్ ఎగ్జామినేషన్ 10 మార్క్స్కి 5 మార్క్స్ అడగచ్చు. ముఖ్యంగా బ్రహ్మ సమాజము, ఆర్య సమాజము, నెక్స్ట్ వచ్చి రామకృష్ణ మిషన్, ఇవి 10 మార్క్స్కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏమి ఈ యొక్క బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వాడు ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. బ్రహ్మ సమాజానికి అతడు ఏ విధంగా కృషి చేశాడు, అతని యొక్క సిద్ధాంతాలు ఏవి, వాటి గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ సెమిస్టర్లో మీ సీనియర్స్కి 10 మార్క్స్ అడిగారు. ఈసారి కూడా రిపీటెడ్ చేయొచ్చు, లేకపోతే మనకు బేసిక్ టాపిక్ కాబట్టి, ఫస్ట్ టాపిక్ కాబట్టి దాని గురించి మనం తెలుసుకోవాలి. ఈ యొక్క బ్రహ్మ సమాజం తర్వాత ఆర్య సమాజం వస్తుంది. ఈ యొక్క ఆర్య సమాజాన్ని స్థాపించిన వాడు ఎవరు? స్వామి దయానంద సరస్వతి. అలాగే నెక్స్ట్ వచ్చి రామకృష్ణ మిషన్. రామకృష్ణ మిషన్ స్థాపించిన వాడు ఎవరంటే మనకు రామకృష్ణ పరమహంస. దాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చిన వాడు ఎవరంటే మనకు స్వామి వివేకానంద. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి దివ్యజ్ఞాన సమాజం. ఆ యొక్క దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించిన వాడు ఎవరంటే అనిబిసెంట్. ఈ యొక్క అనిబిసెంట్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. అలాగే ప్రార్థనా సమాజాన్ని స్థాపించిన వాడు ఎవరంటే మనకు ఆత్మరాం పాండురంగ. ఈ విధంగా మనకు అనేక సమాజాలు వెలిసాయి. కానీ మనం బ్రహ్మ సమాజం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వాడు ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. ముఖ్యంగా ఇతని యొక్క జీవితం గురించి, అలాగే అతడు బ్రహ్మ సమాజ స్థాపన గురించి, బ్రహ్మ సమాజం సిద్ధాంతాల గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా రాజా రామ్మోహన్ రాయ్ వచ్చి 1772 సంవత్సరంలో బెంగాల్ రాష్ట్రంలోని రాధానగరంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతడు గొప్ప మేధావి. ఇతడు అనేక భాషల్లో కోవిదుడు. ముఖ్యంగా సంస్కృతం, అరబ్బీ, పారసీక అనేక భాషలు నేర్చుకున్నాడు. ముఖ్యంగా ముస్లింలకు పవిత్ర గ్రంథమైన ఖురాన్ను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకున్నాడు. అందుకే ఇతడు గొప్ప మేధావి, బహుభాష కోవిదుడు. ముఖ్యంగా ఇతడు ఎక్కడ జన్మించాడు? బెంగాల్ రాష్ట్రంలోని రాధానగరంలో మనకు జన్మించాడు. ఒక సాంప్రదాయ కుటుంబంలో మనకు జన్మించడం జరిగింది. ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. మనకు చాలాసార్లు అడిగాడు పోటీ పరీక్షలు, బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వాడు ఎవరు? బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వాడు ఎవరని మనకు చాలా పోటీ పరీక్షల్లో అడగడం జరిగింది. అలాగే రాజా రామ్మోహన్ రాయ్ ఏ రాష్ట్రంలో జన్మించాడు, ఎక్కడ జన్మించాడు, ఏ ప్రదేశంలో జన్మించాడు అనేది కూడా మనకు అడగడం జరిగింది. ముఖ్యంగా రాజా రామ్మోహన్ రాయ్ వచ్చి
1772 సంవత్సరంలో బెంగాల్ రాష్ట్రంలోని రాధానగరంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో మనకు జన్మించాడు. ఇతడు గొప్ప మేధావి. ఇతడు సంఘ సంస్కర్త. ఇతడు వచ్చి అనేక భాషల్లో కోవిదుడు. ముఖ్యంగా సంస్కృతం, అరబ్బీ, పారసీక మనకు అనేక భాషలను క్షుణ్ణంగా నేర్చుకోవడం జరిగింది. అలాగే ముస్లింలకు పవిత్ర గ్రంథమైన ఖురాన్ను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకున్నాడు. ముఖ్యంగా ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ వాళ్ళ అన్న మరణిస్తే, రాజా రామ్మోహన్ రాయ్ అన్నగారు మరణిస్తే అన్నగారి భార్యను వచ్చి సతీ సహగమనం చేసేవారు. తద్వారా ఈ యొక్క సంఘటనను చూసిన తర్వాత అతని యొక్క జీవితంలో పరివర్తన వచ్చింది. ముఖ్యంగా హిందూ మతంలో ఉండే ఈ యొక్క సాంఘిక దురాచారాలను నిర్మూలించడానికి, ఈ యొక్క సనాతన సాంప్రదాయాన్ని నిర్మూలించడానికి ఎందుకు ఇతడు బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడంటే ముఖ్య ఉద్దేశం ఏమంటే, ముఖ్యంగా తన అన్నగారు మరణిస్తారు. అన్నగారు మరణించిన తర్వాత అన్నగారి భార్యను వచ్చి మనకు ఈ యొక్క సతీ సహగమనం ఆచారం ద్వారా ఏమంటే ఆమెను మనకు సజీవ దహనం చేస్తారు. తద్వారా ఏమంటే ముఖ్యంగా రాజా రామ్మోహన్ రాయ్ మనకు ముఖ్యంగా ఇతడు బ్రహ్మ సమాజ స్థాపనకు పూనుకుంటాడు. ఈ సాంఘిక దురాచారం నిర్మించాలి, సమాజంలో ఉండే లోపాలను తొలగించాలి, హిందూ మతంలో ఉండే బహుదేవతాలను వివక్షతలను వల్లనే ఈ యొక్క మతం అనేది పతనం చెందిందని, తద్వారా హిందూ మతాన్ని సంరక్షించడానికి, సమాజంలో ఉండే సాంఘిక దురాచారం నిర్మూలించడానికి ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ వచ్చి మనకు బ్రహ్మ సమాజాన్ని 1828లో మనకు స్థాపించాడు. ఈ యొక్క బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించాడు. అవి మనకు ముఖ్యంగా వాటి గురించి మనం తెలుసుకుందాం. భగవంతుడు ఒక్కడే. భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే. ఎందుకంటే మనకు హిందూ మతంలో ఏమి బహుదేవత ఆరాధన ఉంది. ఏమి మనకు అనేక మంది దేవుళ్ళు, దేవతలు. ఈ యొక్క వ్యత్యాసం తొలగించడానికి ఏం చెప్పాడంటే ఇతడు ముఖ్యంగా భగవంతుడు ఒక్కడే. భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే. ఏ మతం అన్నా చెప్పేది ఒకటే. హిందూ మతం కానీ, ఇస్లాం మతం కానీ, క్రైస్తవ మతం కానీ, జైన మతం కానీ, బౌద్ధ మతం కానీ, సిక్కు మతం కానీ, ఏ మతం యొక్క ఆచారమైన ఒకటే. ముఖ్యంగా ఏమంటే భగవంతుడు ఒక్కడే. భగవంతుడిని మనం ఒకే విధంగా ప్రార్థిస్తాం. భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే. అన్ని మతాల సారాంశం ఒకటే. ఏమి మనకు ఒక్కో మతానికి సంబంధించి ఒక్కో మత గ్రంథాలు ఉన్నాయి, కానీ అన్ని మతాలు చెప్పేది ఒకటి. ఏమి ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ చేయాలి, సేవ చేయాలి అనేది మనకు బోధిస్తాయి. ఏ వ్యక్తికి కూడా హాని చేయకూడదని చెప్తాయి. అలాగే నెక్స్ట్ వచ్చి మూఢనమ్మకాలను ఖండించాలి. సమాజంలో ఉండే మూఢనమ్మకాలు అంటే ఏమి? ఈ యొక్క హిందూ మతం ఉండే సాంఘిక దురాచారం, సతీ సహగమనం కానీ, శిశు హత్యలు కానీ, బాల్య వివాహాలు కానీ, వరకట్నం వేధింపులు కానీ, ఇటువంటివన్నీ కూడా మూఢనమ్మకాలు. అలాగే కర్మకాండలు కానీ, ఆ రోజుల్లో ఏమంటే మన యొక్క భారతీయ సమాజంలో ముఖ్యంగా కర్మకాండలు ఇచ్చేవాళ్ళు, జంతు బలులు ఇచ్చేవాళ్ళు. ఏదన్నా మనకు యజ్ఞాల సమయంలో, యాగాల సమయంలో అంటే అమాయకుల ప్రజలను వచ్చి అమాయకుల్ని బలి ఇచ్చేసేవాళ్ళు. ఇది యొక్క మూఢనమ్మకం కదా. ఏమి ఇటువంటివన్నీ మూఢనమ్మకాలను మనం ఖండించాలి. భూత పేశాచ శక్తులను అంటే కొంతమంది చెప్తా అంటారు, నీకు దెయ్యం దూరింది, లేకపోతే ఏదన్నా మంత్రాలు చదివిస్తే నీకు ఇదే అయిపోతుందని. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. వీటినన్నిటి కూడా రూపుమాపాలి అనేది కూడా మనకు చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం రాజా రామ్మోహన్ రాయ్ గురించి మనం తెలుసుకున్నాం.
అతని యొక్క జీవిత చరిత్ర గురించి, ఎందుకు బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు అనేది కూడా మనము తెలుసుకోవడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన తర్వాత కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించాడు. ఆ సిద్ధాంతాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏం చెప్పాడు? సిద్ధాంతాల్లో భాగంగా బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన తర్వాత భగవంతుడు ఒకడే, భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే, అన్ని మతాల సారాంశం ఒకటే, మూఢనమ్మకాలను ఖండించాలి. ఇవన్నీ కూడా అన్ని మతాల సరైనవే. ముఖ్యంగా ఈ యొక్క బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన తర్వాత ఈ యొక్క సిద్ధాంతాలను మనకు ప్రతిపాదించిన తర్వాత హిందూ మతాన్ని సంస్కరించడానికి, హిందూ మతం వైపు ప్రజలను మళ్ళీ కూడా చేర్చుకోవడానికి, ముఖ్యంగా అందుకే రాజా రామ్మోహన్ రాయ్ ఆధునిక సంఘ సంఘ సంస్కర్తలకు పితామహుడు. అలాగే ఇతడు హిందూ మత సంరక్షణకు ఎనలేని కృషి చేశాడు. ఇతడు ముఖ్యంగా హిందూ మతాన్ని సంరక్షించడానికి, ప్రజలను చైతన్యవంతులు చేయడానికి, సమాజంలో ఉండే సాంఘిక దురాచారాలను నిర్మూలించడానికి ఏం చేశాడంటే మనకు ముఖ్యంగా ప్రజలను చైతన్యపరచడానికి, ముఖ్యంగా బ్రహ్మ సమాజాన్ని విస్తరింపజేయడానికి, ముఖ్యంగా హిందూ సంస్కృతిని కాపాడడానికి ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ వచ్చి మనకు అనేక గ్రంథాలు రచించాడు. అది ఒకటి వచ్చి వేదాంత సారం, బ్రాహ్మణ్ సేవాది, మిరాట్ ఉల్ అక్బర్ అనే పత్రికలను స్థాపించి ముఖ్యంగా ఈ యొక్క హిందూ మత సంరక్షణ కొరకు బ్రహ్మ సమాజాన్ని వ్యాప్తి చేయడానికి మనకు ఈ గ్రంథాలు ద్రోహం చేశాయని మనకు చెప్పుకోవచ్చును. మనకు పోటీ పరీక్షలు అడుగుతారు ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ రాసిన గ్రంథాలు ఏవి అని. వేదాంత సారం, బ్రాహ్మణ సేవాది, మిరాట్ ఉల్ అక్బర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మనకు పోటీ పరీక్షల్లో చాలాసార్లు అడగడం జరిగింది. రాజా రామ్మోహన్ రాయ్ రచించిన గ్రంథాలు ఏవి? ఆప్షన్ కింద మనకు చాలాసార్లు అడిగారు. గుర్తు పెట్టుకోవాలా మనము జాగ్రత్తగా. వేదాంత సారం, మనకు బ్రాహ్మణ సేవాది, బ్రాహ్మణ సేవాది, మిరాట్ ఉల్ అక్బర్, మిరాట్ ఉల్ అనే పత్రికలను మనకు స్థాపించాడు. అలాగే నెక్స్ట్ వచ్చి ఈ విధంగా మనకు రాజా రామ్మోహన్ రాయ్ మనకు బ్రహ్మ సమాజాన్ని స్థాపించి భారతీయ సమాజం ఉండే సాంఘిక దురాచారం నిర్మూలించడానికి ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ వచ్చి మనకు ఈ యొక్క ఎనలేని కృషి చేశాడని మనకు తెలుస్తుంది. దానివల్ల ఏమంటే అప్పటి మొఘల్ చక్రవర్తి మనకు అక్బర్ షా టూ ఢిల్లీకి రప్పించి రాజా అనే బిరుదుతో ఇతన్ని మనకు సత్కరించడం జరిగింది. రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అని బిరుదు ఇచ్చింది ఎవరంటే, చాలాసార్లు అడిగాడు పోటీ పరీక్షలు. ఎవరంటే మొఘల్ చక్రవర్తి అక్బర్ షాదు షా టూ మనకు ఇతనికి దర్బారు పిలిపించి భారతీయ సమాజం ఉండే సాంఘిక దురాచారం నిర్మూలించడానికి మనకు వినలేని కృషి చేశాడు. కాబట్టి మనకు సమాజంలో మనకు హిందూ సంరక్షణ కొరకు వినలేని కృషి చేశాడు. కాబట్టి ఇతనికి వచ్చి రాజా రామ్మోహన్ రాయ్కి తన యొక్క ఢిల్లీకి మొఘల్ దర్బార్కు రప్పించుకొని ఇతనికి రాజా అనే బిరుదుతో మనకు సత్కరించడం జరిగింది. ఇతని తర్వాత బ్రహ్మ సమాజం మనకు ఇతని మరణం తర్వాత ముఖ్యంగా వచ్చి మనకేమంటే బ్రహ్మ సమాజాన్ని అతని యొక్క శిష్యుడు దేవేంద్రనాథ్ ఠాగూర్ మనకు బ్రహ్మ సమాజాన్ని విస్తరింపచేశాడు. ఇతడు ఈ యొక్క బ్రహ్మ సమాజం సిద్ధాంతాలని ప్రచారం చేయడానికి ముఖ్యంగా తత్వబోధిని అనే పత్రికను మనకు స్థాపించాడు. ఆ తర్వాత కేశవ చంద్ర సేన్
బ్రహ్మ సమాజంలో చీలిక తెచ్చాడు. ఏమి కేశవ చంద్రసేన వచ్చి బ్రహ్మ సమాజంలో చీలిక తెచ్చి మనకు కృషి చేశాడనేది కూడా మనకు తెలుస్తోంది. ఈ విధంగా మనకు మన ఆంధ్రాలో బ్రహ్మ సమాజం కొరకు మనకు పిఠాపురం రాజు, మద్రాసులో మనకు ఆంధ్రుడు బుచ్చయ్య పంతులు శిష్యుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు కృషి చేశారనేది మనకు తెలుస్తోంది. అలాగే ఆంధ్రాలో వచ్చి మనకు ఇంకా తీసుకుంటే బ్రహ్మ సమాజ వ్యాప్తికి కందుకూరి వీరేశలింగం, ఇతడు వచ్చి రాజమండ్రిలో రాజమహేంద్రవరంలో జన్మించాడు. ఇతడు అనేక భాషల్లో మనం ప్రావీణ్యం సంపాదించి తెలుగు, ఇంగ్లీష్ అనేక భాషల్లో ప్రావీణ్యం సంపాదించి మనకు పాఠశాలలో అలాగే కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు ఈ యొక్క కందుకూరి వీరేశలింగం. మీకు కందుకూరి వీరేశలింగం గురించి మనకు 5 మార్క్స్ అడుగుతాడు. ఈ యొక్క బ్రహ్మ సమాజము రాజారామరాయ్ మరణం తర్వాత దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్ మనకు ఈ యొక్క బ్రహ్మ సమాజం ఎనలేని కృషి చేశారనేది మనకు తెలుస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి ఆంధ్రాలో బుచ్చయ్య పంతులు శిష్యుడు రఘుపతి వెంకటనాయుడు గారు కృషి చేశారు మద్రాసులో. అలాగే పిఠాపురం రాజు, అలాగే మద్రాసులో ఆంధ్రుడు. అలాగే బ్రహ్మ సమాజ వ్యాప్తికి ఆంధ్రాలో వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో వచ్చి కందుకూరి వీరేశలింగం గారు ఏ విధంగా కృషి చేశారో దాని గురించి మనం తెలుసుకుందాం. ఇతని యొక్క జీవిత చరిత్ర గురించి మనం మొదటగా తెలుసుకుందాం. మనకి 5 మార్క్స్ అడుగుతాడు. కందుకూరి వీరేశలింగం గురించి మీకు 5 మార్క్స్ అడగడం జరుగుతుంది. ఆంధ్రాలో బ్రహ్మ సమాజ వ్యాప్తికి కృషి చేసిన వాడు ఎవరంటే, గొప్ప సంఘ సంస్కర్త ఎవరంటే మనకు కందుకూరి వీరేశలింగం. ఇతడు వచ్చి రాజమండ్రికి పురాతన నామం ఏది? రాజమహేంద్రవరంలో ఇతడు జన్మించాడు. ఇతడు తెలుగు, ఇంగ్లీషు అనేక భాషలను అభ్యసించి కళాశాలలో అలాగే పాఠశాలలో కళాశాలలో అధ్యాపకుడిగా మనకు పనిచేశాడు. తెలుగు భాషకు ఎనలేని కృషి చేశాడనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇతడు వచ్చి తెలుగుకు ఎనలేని కృషి చేశాడు. తెలుగు భాషకు ఇతడు తెలుగు భాష అభ్యున్నతికి ఎనలేని కృషి చేశాడని మనకు తెలుస్తూ ఉంది. అందుకే ఇతనికి వచ్చి గద్య తిక్కన, ఇది చాలాసార్లు అడిగాడు పోటీ పరీక్షల్లో, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. కందుకూరి వీరేశలింగానికి ఏ బిరుదు కలదు? తెలుగు భాషకి ఎనలేని కృషి చేయడం వల్ల అతనికి గద్య తిక్కన అనే బిరుదు కలదు. ఇతడు ఆంధ్ర సమాజంలో ఉండే సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి, అలాగే రాజమండ్రి ఎత్తులో వితంతు వివాహాలను, బాల్య వివాహాలను రూపుమాపడానికి, ప్రజలను చైతన్యపరచడానికి ముఖ్యంగా వివేకవర్ధిని అనే పత్రికను కూడా స్థాపించాడు. అలాగే స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి సతీహిత బోధిని అనే పత్రికను కూడా మనకు స్థాపించాడనేది మనకు తెలుస్తూ ఉంది. ఇతని యొక్క సేవల గుర్తుగా బ్రిటిష్ ప్రభుత్వం రావు బహదూర్ అనే బిరుదుతో మనకు సత్కరించింది. అంటే రావు బహదూర్ అంటే ఏమి? దేశదిమ్మరి. అంటే ఆంధ్ర సమాజంలో ఉండే సాంఘిక దురాచారాలను నిర్మూలించడానికి ఇతడు ఎనలేని కృషి చేశాడని తెలిసి బ్రిటిష్ ప్రభుత్వం ఇతనికి రావు బహదూర్ అనే బిరుదుతో మనకు సత్కరించడం జరిగింది. ఈ విధంగా మనకు బ్రహ్మ సమాజం గురించి మనం తెలుసుకున్నాం. కాబట్టి విద్యార్థులారా, మీకు ఈ యొక్క బ్రహ్మ సమాజం గురించి మీకు నేను సెండ్ చేస్తాను క్వశ్చను, ఆన్సరు. దీనికి సంబంధించి మీరు రేపు అసైన్మెంట్ రాయాలి. ఏ రోజు డైలీ ఒక క్వశ్చన్ నేర్చుకోండి. డైలీ ఒక టాపిక్
మనం రివిజన్ చేసుకున్నాం. మనకెందుకంటే ఇంకా సెమిస్టర్ ఎగ్జామ్స్ మనకు దగ్గరలో ఉన్నాయి. ఇంకా మనకు 15 డేస్లో ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనము ఈ యొక్క 4th సెమిస్టర్లో హిస్టరీలో మనకు ఇప్పటి నుంచే ప్రిపరేషన్, ఇంతవరకు మనం ఏ విధంగా చేసామో తెలియదు, కానీ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేయాలా. కాబట్టి అది ఈ బ్రహ్మ సమాజం గురించి ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా, నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు వాట్సాప్ గ్రూప్లో 13 క్వశ్చన్లు నేను సెండ్ చేశాను. వాటి 13 గురించి మనము 13 క్వశ్చన్స్ మనం బాగా నీట్గా ప్రిపేర్ కావాలి. ఆ 13 క్వశ్చన్స్లోవే మనకు సెమిస్టర్ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. కాబట్టి అది ఈ యొక్క బ్రహ్మ సమాజం గురించి మనము చర్చించుకున్నాం. బ్రహ్మ సమాజం గురించి ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. తేజ, డీనా, ఏమన్నా బ్రహ్మ సమాజం గురించి డౌట్స్ ఉంటే అడగండి అమ్మా, చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ పీరియడ్ అప్పుడు నెట్ రాలేదు, దానివల్ల దానివల్ల సరేనా. ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఏమి రాజా రామ్మోహన్ రాయ్కి భారత పునర్జీవన పితామహుడు అనే బిరుదు కూడా ఉంది. ఇతడు ఏ వంశంలో పుట్టాడు? బ్రాహ్మణ వంశంలో పుట్టాడు. ఎక్కడ, ఏ రాష్ట్రంలో జన్మించాడు? బెంగాల్ రాష్ట్రంలో జన్మించాడు. ముఖ్యంగా ఇతడు ఏమంటే భారతీయ హిందూ సంస్కృతికి సాంఘిక దురాచారం నిర్మూలించడానికి ఎనలేని కృషి చేశాడు. కాబట్టి ఇతనికి వచ్చి ముఖ్యంగా ఏమంటే రాజా రామ్మోహన్ రాయ్కి వచ్చి మనకు భారత పునర్జీవన పితామహుడుగా ప్రసిద్ధి చెందాడు. భారత పునర్జీవన పితామహుడని మనకు పిలవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వాడెవరు? అలాగే నెక్స్ట్ వచ్చి బ్రహ్మ సమాజం రాజా రామ్మోహన్ రాయ్ జీవితం గురించి, బ్రహ్మ సమాజ స్థాపన గురించి, అలాగే నెక్స్ట్ వచ్చి సిద్ధాంతాల గురించి కూడా మనం తెలుసుకున్నాం. అలాగే ఈ యొక్క బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ ఏ విధంగా సమాజానికి ఏ విధంగా సేవ చేశాడు? ముఖ్యంగా ఇతడు ఏమంటే సమాజంలో ఉండే సాంఘిక దురాచారాలు, సతీ సహగమనం, బాల్య వివాహాలు, కుల భేదాలు, వీటిని రూపుమాపడానికై, అంతమొందించడానికై అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ సహకారంతో ఈ యొక్క సతీ సహగమన చట్టం చేసి సతీ సహగమనాన్ని 1829లో రద్దు చేయించాడు. సతీ సహగమనాన్ని రద్దు చేసిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరని చాలాసార్లు మనకు పోటీ పరీక్షలు అడిగాడు. ఎవరంటే మనకు విలియం బెంటింగ్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ మరణం తర్వాత మనకు ఈ యొక్క బ్రహ్మ సమాజానికి ముందుకు తీసుకుని వెళ్ళిన నాయకులు ఎవరంటే ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ శిష్యుడు దేవేంద్రనాథ్ ఠాగూర్. అతని తర్వాత అతడు దేవేంద్రనాథ్ ఠాగూర్ వచ్చి తత్వబోధిని అనే పత్రికను స్థాపించి బ్రహ్మ సమాజాన్ని విస్తరింపచేస్తాడు. ఆ తర్వాత కేశవ చంద్రసేన్ వచ్చి ముఖ్యంగా బ్రహ్మ సమాజంలో చీలిక తెస్తాడు. ఏ విధంగా అంటే ముఖ్యంగా బ్రహ్మ సమాజంలో ఏం చెప్పబడుతుంది? సమాజంలో మనకేమి బాల్య వివాహాలు చేయకూడదు, అలాగే సతీ సహగమనాన్ని నిర్మూలించాలా. కానీ ఇతడు ఏం చేస్తాడు? ముఖ్యంగా తన యొక్క కుమార్తెను, చిన్న వయసులో ఉంటుంది, ఆమెను వేరే పురుషుడికి వివాహం చేస్తాడు. ఇతడే ఆశయాలను, లక్ష్యాలను తుంగలో తొక్కుతాడు.
తద్వారా ఏమంటే అందరూ కూడా ఉద్యమిస్తారు. తద్వారా ఏమంటే ఇతని కేశవ చంద్రసేన్తో బ్రహ్మ సమాజంలో మనకు చీలిక వస్తుంది. ఈ విధంగా రాజా రామ్మోహన్ రాయ్ యొక్క బోధనలు మనకు భారతీయ సమాజం అంతా కూడా వ్యాపించి దేశమంతటగా వ్యాపించి అని మనం చెప్పుకోవచ్చును. ఈ విధంగా రాజా రామ్మోహన్ రాయ్ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి కార్యక్రమాలను చేపట్టి ముఖ్యంగా భారతదేశంలో పునరుజ్జీవన ఉద్యమానికి మనకు ఎనలేని కృషి చేశాడని మనకు తెలుస్తూ ఉంది. అలాగే భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడానికి బ్రిటిష్ గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ సహకారంతో ఆంగ్ల విద్యను ఇక్కడ మన భారతీయ సమాజంలో ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ విధంగా రాజా రామ్మోహన్ రాయ్ ఈ విధంగా భారతీయ సంస్కృతికి, హిందూ మతాన్ని, హిందూ సంస్కృతిని రక్షించడానికి ఎనలేని కృషి చేసి ముఖ్యంగా తన యొక్క చివరి దశలో ముఖ్యంగా 1833 సంవత్సరం ఇంగ్లాండ్లోని బిస్టర్లో మనకు 1883 సంవత్సరంలో ఇంగ్లాండ్లోని బిస్టల్ మనకు ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ మనకు మరణించాడు. ఈ విధంగా మనకు రాజా రామ్మోహన్ రాయ్ గురించి మనకు తెలుస్తుంది. మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. రాజా రామ్మోహన్ రాయ్ ఎక్కడ మరణించాడు? మరణించిన ప్రదేశం ఏంటంటే మనకు ఇంగ్లాండ్లోని బిస్టాల్లో మనకు ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ మనకు మరణించాడు. ఈ విధంగా రాజా రామ్మోహన్ రాయ్ గురించి మనకు తెలుస్తున్నది. కాబట్టి మనము ఈ విధంగా రాజా రామ్మోహన్ రాయ్ జీవిత చరిత్ర గురించి, బ్రహ్మ సమాజంలో సిద్ధాంతాల గురించి, మనము అతడు చేసిన భారతీయ సమాజానికి చేసిన సేవ గురించి మనం తెలుసుకున్నాం. ఇంకేదన్నా బ్రహ్మ సమాజం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. నెక్స్ట్ వచ్చి మనము ఆర్య సమాజం గురించి తెలుసుకోవాలి. ఆర్య సమాజం గురించి కూడా మనం తెలుసుకుందాం. ఆర్య సమాజాన్ని స్థాపించిన వాడు ఎవరు? డియర్ స్టూడెంట్స్, హలో అమ్మా. ఆర్య సమాజాన్ని స్థాపించిన వాడు ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. ఈసారి మనకు సెమిస్టర్ ఎగ్జామినేషన్లో కంపల్సరీగా క్వశ్చన్ ఉంటుందమ్మా. ఎందుకంటే మనకు కంపల్సరీగా ఈసారి సెమిస్టర్ ఎగ్జామ్స్ కంపల్సరీగా అడుగుతాడు. ఎందుకంటే లాస్ట్ సెమిస్టర్లో ఏమంటే బ్రహ్మ సమాజం గురించి అడిగాడు. ఈసారి వచ్చి ఆర్య సమాజం గురించి మనకు కంపల్సరీగా క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి ఆర్య సమాజం గురించి మనం చర్చించుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చి మనము ఆర్య సమాజం గురించి మనం చర్చించుకుందామా. మనకి ఈసారి సెమిస్టర్ ఎగ్జామినేషన్లో కంపల్సరీగా మనకు క్వశ్చన్ ఉంటుంది.
ఓకే. ఆర్య సమాజం గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు ఇది కూడా మనకు 10 మార్క్స్ అడుగుతారు. ఆర్య సమాజాన్ని స్థాపించిన వాడు ఎవరంటే మనకు స్వామి దయానంద సరస్వతి. దీన్ని ఇంగ్లీష్లో వచ్చి ఆర్య సమాజ్. ది ఈ యొక్క ఆర్య సమాజం ఫౌండర్ ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. పైన మీరు ఒకసారి పటాన్ని గమనిస్తే చూస్తే ఈ యొక్క స్వామి దయానంద సరస్వతి ఏ విధంగా కాషాయ దుస్తులు ధరించి ఏ విధంగా ఉంటాడో మనకు తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క స్వామి దయానంద సరస్వతికి అసలు పేరు వచ్చి మూలశంకర్. స్వామి దయానంద సరస్వతికి అసలు పేరు వచ్చి మనకు మూలశంకర్. ముఖ్యంగా స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని ఏ విధంగా స్థాపించాడు, ఆ యొక్క ఆర్య సమాజం యొక్క మనకు సిద్ధాంతాల గురించి, మనకు ఆర్య సమాజాన్ని ఏ విధంగా మన భారతీయ సమాజంలో వ్యాపింపచేశాడు, దాని గురించి మనం చర్చించుకుందాం. మొదటగా వచ్చి ఆర్య సమాజాన్ని స్థాపించిన వాడు ఎవరు? స్వామి దయానంద సరస్వతి. ముఖ్యంగా ఈ యొక్క స్వామి దయానంద సరస్వతి జీవిత చరిత్ర గురించి మనము మొదటగా తెలుసుకుందాం. ముఖ్యంగా స్వామి దయానంద సరస్వతి వచ్చి గుజరాత్ రాష్ట్రంలో మనకు ఏప్రిల్ 10వ తేదీన 1875 సంవత్సరంలో మనకు జన్మించాడు స్వామి దయానంద సరస్వతి. ముఖ్యంగా ఇతని అసలు పేరు వచ్చి మూలశంకర్. ఇతడు అనేక భాషల్లో కోవిదుడు. ఇతడు సంస్కృతంలో గొప్ప పండితుడు. ముఖ్యంగా మన భారతీయ సమాజంలో నెలకొన్న మనకు మూఢనమ్మకాలు చూసి మనకు చలించిపోయేవాడు. ముఖ్యంగా హిందూ సమాజం నుండే సాంఘిక దురాచారాలను ఇతడు ఖండించాడు. ముఖ్యంగా ఏమంటే గో సంరక్షణ ఉద్యమాన్ని ఇతడు చేపట్టాడు. హిందువులకు ఆవు అనేది పవిత్రమైంది, మనము ఆవుల్ని కాపాడుకోవాలా, ఆవు మాంసాన్ని భుజించకూడదు. ముఖ్యంగా ఇతడు ఏమంటే మనకు గో సంరక్షణ ఉద్యమాన్ని మనకు చేపట్టాడు ఈ యొక్క స్వామి దయానంద సరస్వతి. హిందూ మతంలో ఉండే సాంఘిక దురాచారం నిర్మూలించడానికి ఇతడు ముఖ్యంగా మనకు ఏమంటే హిందూ మతాన్ని సంరక్షించడానికి ఇతడేమంటే మనకు గో సంరక్షణ ఉద్యమాన్ని మనకు చేపట్టాడనేది మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా వచ్చి మనకేమంటే ఈ యొక్క స్వామి దయానంద సరస్వతి హిందూ మతంలో ఉండే సాంఘిక దురాచారాన్ని నిర్మూలించడానికి, హిందూ మతాన్ని కాపాడడానికి స్వామి దయానంద సరస్వతి శుద్ధి ఉద్యమాన్ని చేపట్టాడు. అలాగే ఇతడు ఏమంటే ఈ ఆర్య సమాజాన్ని స్థాపించిన తర్వాత ముఖ్యంగా హిందూ మతాన్ని సంరక్షించడానికి సత్యార్థ ప్రకాశిక అనే గ్రంథాన్ని రచించాడు. అలాగే మనకు హిందూ మతానికి ప్రామాణిక గ్రంథాలు ఏమంటే వేదాలు. ఈ యొక్క వేదాలకు తిరిగి వెళ్ళండి, వేదంలో లేనిదే విశ్వంలో లేదని ప్రకటించిన గొప్ప దేశభక్తుడు, సంఘ సంస్కర్త మనకు ఈ యొక్క స్వామి దయానంద సరస్వతి. ముఖ్యంగా ఈ యొక్క స్వామి దయానంద సరస్వతి ఎక్కడ జన్మించాడు? గుజరాత్ రాష్ట్రంలో జన్మించాడు. గుజరాత్ రాష్ట్రంలో 1875 సంవత్సరంలో ఏప్రిల్ 10వ తేదీన మనకు
గుజరాత్ రాష్ట్రంలో జన్మించాడు. ఇతడు సంస్కృతంలో ప్రావీణ్యుడు. ఏమి ఇతడు హిందూ మత సంరక్షణ కొరకు, హిందూ మతాన్ని కాపాడుకోవడానికి, హిందూ మతాన్ని సంరక్షించడానికి, హిందూ సమాజంలో ఉండే సాంఘిక దురాచారాలను నిర్మూలించడానికి ముఖ్యంగా ఇతడు ఏమంటే మనకు ఈ యొక్క ఆర్య సమాజాన్ని స్థాపించాడు. ముఖ్యంగా రెండే రెండు కారణాలు ఆర్య సమాజాన్ని స్థాపించడానికి స్వామి దయానంద సరస్వతి. ముఖ్యంగా ఆర్య సమాజాన్ని ఎందుకు స్థాపించాడంటే స్వామి దయానంద సరస్వతి వచ్చి మన యొక్క భారతీయ సమాజం ఉండే సాంఘిక దురాచారాలను నిర్మూలించడానికి, హిందూ మతాన్ని సంరక్షించడానికి అనేక ఉద్యమాలు చేపట్టాడు ఇతడు. శుద్ధి ఉద్యమం. ఎవరైతే ఇస్లాం మతంలో క్రైస్తవ మతం వెళ్ళారో హిందువులు, వాళ్ళంతా కూడా ఈ మతంలో రండి, శుద్ధి ఉద్యమాన్ని మనకు చేపట్టాడు. అలాగే గో సంరక్షణ ఉద్యమాన్ని చేపట్టాడు. హిందువులు, ఆవు అనేది హిందువులకు పవిత్రమైన జంతువు కాబట్టి గోవులను సంరక్షించడానికి గో సంరక్షణ ఉద్యమాన్ని కూడా చేపట్టాడు. మనకు చాలా సార్లు మన యొక్క పోటీ పరీక్షలు అడిగాడు. గో సంరక్షణ ఉద్యమాన్ని చేపట్టిన సంఘ సంస్కర్త ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. ఎందుకంటే హిందూ మతాన్ని కాపాడుకోవడానికి, హిందూ మతాన్ని సంరక్షించడానికి ఆవు వచ్చి హిందువులకు పవిత్రమైంది. తద్వారా ఈ యొక్క సంరక్షణ కొరకు ముఖ్యంగా మనకు గో సంరక్షణ ఉద్యమాన్ని చేపట్టాడు. అలాగే శుద్ధి ఉద్యమాన్ని చేపట్టిన సంఘ సంస్కర్త ఎవరు అనేది కూడా మనకు చాలా సార్లు మనకు పోటీ పరీక్షలు అడగడం జరిగింది. గో సంరక్షణ ఉద్యమాన్ని చేపట్టిన వాడు ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. అదేవిధంగా శుద్ధి ఉద్యమాన్ని చేపట్టిన సంఘ సంస్కర్త ఎవరంటే మనకు ఇతడే, మనకు ఈ యొక్క స్వామి దయానంద సరస్వతి. అలాగే హిందూ మత సంరక్షణ కొరకు, అలాగే భారతీయ సమాజంలో ఉండే సాంఘిక దురాచారం నిర్మూలించడానికి ఈ యొక్క స్వామి దయానంద సరస్వతి వచ్చి మనకు అనేక గ్రంథాలు రచించాడు. సత్యార్థ ప్రకాశిక, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సత్యార్థ ప్రకాశిక అనే గ్రంథాన్ని మనకు రచించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఆర్య సమాజాన్ని స్థాపించిన తర్వాత ఈ యొక్క స్వామి దయానంద సరస్వతి వచ్చి కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించాడు. ఆ యొక్క సిద్ధాంతాల గురించి కూడా మనం తెలుసుకుందాం. దేవుడు ఒక్కడే, అంతే కదా. మనకు హిందూ మతంలో అయినా, ఇస్లాం మతమైనా, క్రైస్తవ మతమైనా దేవుడికి రంగు రూపు లేదు. అన్ని మతాల సారాంశం ఒకటే. భగవంతుడు ఒక్కడే. మనకు బ్రహ్మ సమాజంలో కూడా మనం తెలుసుకున్నాం. ఆర్య సమాజంలో కూడా ఈ యొక్క స్థాపించిన తర్వాత స్వామి దయానంద సరస్వతి ఏం చెప్తాడంటే భగవంతుడు ఒక్కడే. అలాగే భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు మనము విగ్రహారాధన చేయరాదు. అలాగే భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు మనకు సత్యాన్వేషణ ద్వారా మనం తెలుసుకోవచ్చును. వేదానికి మూలం జ్ఞానం అని మనకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా హిందూ మతం అనేది ప్రాచీనమైంది. అన్ని మతాల కంటే హిందూ మతం గొప్పదని మనకు స్వామి దయానంద సరస్వతి తన యొక్క సిద్ధాంతాల్లో భాగంగా మనకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా సమాజంలో వర్ణ వ్యవస్థ పనికిరాదు. ప్రతి మనిషి కూడా ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడానికి ఈ యొక్క మోక్ష మార్గమే సాధనమని మనకు పేర్కొనడం జరిగింది. ఈ విధంగా స్వామి దయానంద సరస్వతి సమాజంలో ఉండే సాంఘిక దురాచారాలు, వర్ణ వ్యవస్థ గురించి, అంటరానితనం గురించి, బాల్య వివాహాల గురించి ఖండించి వితంతు వివాహాలను, స్త్రీ విద్యను ఇతడు ప్రోత్సహించాడు. ఆర్య సమాజాన్ని స్థాపించిన తర్వాత ముఖ్యంగా ఇతడు మన భారతీయ సమాజంలో, మన యొక్క సమాజంలో చోటు చేసుకున్న సాంఘిక దురాచారాలు ఏవైతే ఉన్నాయో, అంటరానితనం, బాల్య వివాహాలను ఖండించి వితంతు వివాహాలను,
స్త్రీ విద్యను, వితంతు అంటే ఏమి, భర్త చనిపోతే ఏమి, ఆ రోజుల్లో సాంఘిక సతీ సహగమనం ఉండేది. కానీ ఇతడు ఏం చేశాడంటే మనకు వాటిని నిర్మూలించాడు. ఈ విధంగా మనకు హిందువులను తిరిగి హిందూ మతంలో చేరడానికి శుద్ధి ఉద్యమాన్ని కూడా చేపట్టాడని మనకు తెలుస్తుంది. ఈ విధంగా మనము స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని ఏ విధంగా స్థాపించాడు, ఈ యొక్క స్వామి దయానంద సరస్వతి జీవిత చరిత్ర గురించి, అలాగే ఆర్య సమాజం సిద్ధాంతాల గురించి మనం తెలుసుకుందాం. అలాగే ఇతడు అనేక సంస్కరణలు చేపట్టాడు ఆర్య సమాజంలో భాగంగా. విద్యా సంస్కరణలు కానీ, అలాగే మనకు బాల్య వివాహాలను బాల్య వివాహాలను వ్యతిరేకించడం కానీ, వితంతు వివాహాలను ప్రోత్సహించడం కానీ, స్త్రీ విద్యను ప్రోత్సహించడం కానీ, అంటరానితనాన్ని నిర్మూలించడం కానీ, కుల నిర్మూలన ఉద్యమాన్ని కానీ ఇతడు చేపట్టాడు. వాటి గురించి మనం రేపటి క్లాస్లో మళ్ళీ మనం ఆర్య సమాజం గురించి, ఆర్య సమాజానికి స్వామి దయానంద సరస్వతి ఏ విధంగా కృషి చేశాడో వాటి గురించి రేపటి క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ విద్యార్థులారా. ఓకేనా ఏమ్మా?